అందరికీ నమస్తే అండి. ఖచ్చితంగా రాష్ట్రంలో 15 ఏళ్ల అధికారంలో కొనసాగాలి అని కూటమి పెద్దలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భావిస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని అడ్డంకులున్నాయి. అది వాళ్ళకి కూడా తెలుసు. ఆ అడ్డంకులు ఏంటి అనేది నేను నిన్న క్లియర్‌గా అనాలిసిస్ చేశాను. 15 ఏళ్ల అధికారం, 5 అడ్డంకులు అని చెప్పి నేను వీడియో చేశాను. మీరు కూడా చూడొచ్చు. సో, ఆ అడ్డంకుల్లో నిరుద్యోగ సమస్య ఉంది. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, పీఆర్సీలు అవి ఇవి ఉన్నాయి. అండ్ విపరీతమైన అవినీతి ఉంది. అండ్ ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణలు, ఎమ్మెల్యేల పనితీరు బాలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, దీనిలో ఒక అంశానికి సంబంధించి మనకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈవెన్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలో చాలా మార్పులు, చేర్పులు తీసుకొచ్చింది. ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద ఫుల్ కంప్లీట్ నిఘా పెట్టడంతో పాటు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారనమాట పార్టీ పెద్దలు. పర్టికులర్గా లోకేష్ గారు ఈ ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ విషయంలో, ఎమ్మెల్యేల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటూనే, వాళ్ళకి కావాల్సినప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తూనే, వాళ్ళకు అందుబాటులో ఉంటూనే, కానీ వాళ్ళ పనితీరుని 24/7 నిఘా పెడుతూ, మానిటర్ చేస్తూ, ఎవరూ దారి తప్పకుండా, ఎక్కడ తప్పు జరగకుండా మ్యాక్సిమం తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పార్టీ పాస్ చేసిన కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఏమిటంటే, ఒకటి, ప్రతి ఎమ్మెల్యే కూడా వారానికి ఒకసారి క్యాడర్తో మీటింగ్ పెట్టుకోవాలి. ప్రతి వారం ఒకరోజు ఎమ్మెల్యేలు క్యాడర్తో మీటింగ్ పెట్టాలి. ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టాలి. అది ఇంటర్నల్గా 1-to-1 మీటింగ్ పెడతారా, లేదంటే పబ్లిక్ మీటింగ్ పెడతారా, లేదంటే రూమ్లో పెట్టుకుంటారా, ఎలాగైనా సరే. అంటే దట్ మీన్స్ దాని ఉద్దేశం ఏంటంటే, కార్యకర్తలకు ఎమ్మెల్యే పూర్తిగా అందుబాటులో ఉండాలి. కార్యకర్తల సమస్యలు, పార్టీపరమైన సమస్యలు, గ్రామాల్లో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తలు ఓపెన్గా ఫ్రీగా చెప్పుకునేలా ఉండాలి. ఆ స్వేచ్ఛ, ఆ రేపో ఇద్దరి దగ్గర కూడా ఉండాలి. అలా ఉండాలంటే వీక్లీ వన్స్ కలవాలి, వీక్లీ వన్స్ వీళ్ళ మీటింగ్ జరగాలి అని పార్టీ పెద్దలు భావించి ఈ రూల్ పాస్ చేశారు. సో, ప్రతి నెల, ప్రతి వారం కూడా ఎమ్మెల్యేల కార్యకర్తలను కలవాల్సిందే. అలాగే మరో రూల్ ఏంటంటే, ప్రతి వారం ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాలి. పార్టీ కార్యకర్తలను కలవడం అనేది పార్టీపరమైన అంశం. ఇక ప్రజా దర్బార్ నిర్వహించాలి అనేది ప్రజల పరమైన అంశం. సో, ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఒక 4 మండలాలు ఉండొచ్చు, లేదా 5 మండలాలు ఉండొచ్చు, లేదా కొన్ని నియోజకవర్గాల్లో 7-8 మండలాలు కూడా ఉన్నాయి. సో, ఒక్కొక్క వారం ఒక మండలంలో, ఒక వారం ఈ మండల కేంద్రంలో, తర్వాత వారం మరో మండల కేంద్రంలో, తర్వాత వారం మరో మండల కేంద్రంలో, అలా ఖచ్చితంగా వారంలో ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలి. వాటిని సాధ్యమైనంతగా ఏదో వినతులు స్వీకరించామా, పేపర్లో వార్తగా ఉందా అనేటట్టు కాదు. మీడియా ముందు, సోషల్ మీడియా ముందు షో కోసం కాదు. దానికి జవాబుదారీగా ఉండాలి. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. సో, ఒకటి క్యాడర్, 2 అంటే క్యాడర్ రిలేషన్స్, 2 పబ్లిక్ రిలేషన్స్. ఈ 2 విషయాల్లో కూడా పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి ఎమ్మెల్యేలకు. ఈ 2 ఎవరు దాటినా సరే వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. అండ్ అలాగే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో, ఇప్పుడు 1వ తేదీ జరిగే పేదలకు సేవల కార్యక్రమం కావచ్చు, అండ్ 2వ శనివారం జరిగే ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కావచ్చు, అండ్ ఈ రైతన్న కోసం అనే కార్యక్రమంలో కానీ, ఇలా ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమంలో అయినా సరే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా 75% అటెండ్ అవ్వాలి. లేదు మేము పర్సనల్ పనులు ఉన్నాం, వేరే కార్యక్రమాల్లో ఉన్నామంటే కుదరదు. అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి అండ్ పార్టీపరమైన పదవులకు సంబంధించి ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నివేదిక ఇవ్వాలి. ఏదో వ్యక్తిగతంగా మాకు నచ్చినట్టు మేము నివేదిక ఇచ్చామంటే కుదరదు. అలాగే ఎమ్మెల్యేల మీద ఏమైనా ఆరోపణ వస్తే, లేదా వాళ్ళు ఏమైనా వివాదాల్లో ఉంటే ఖచ్చితంగా పార్టీకి కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పుకోవాలి. మా ఇష్టం అనేటటువంటి కుదరదు. ఇలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పార్టీ పరంగా ఇంటర్నల్గా మానిటర్ చేస్తున్నారనమాట. ఇంటర్నల్గా పార్టీ నుంచి, పెద్దల నుంచి ఎమ్మెల్యేలందరికీ వెళ్ళాయి. దీన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. ఇక లోకేష్ గారి నుంచి, ఆయన వైపు నుంచి చేయాల్సిన మార్పులు కూడా చేసుకున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం, ప్లస్ అపాయింట్మెంట్లు ఎప్పటికప్పుడు ఇవ్వడం, అలాగే ఎమ్మెల్యేలు ఎక్కడైనా కార్యకర్తలకు అందుబాటులో లేకపోతే, కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండటం, మందలిస్తుండటం. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము లేదు, ఈ నెల రోజుల వ్యవధిలో ఎప్పుడూ లేని విధంగా ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ గురించి పదే పదే మాట్లాడారు. పదే పదే ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వచ్చారు.
ఒకానొక సందర్భంలో లోకేష్ గారు అయితే అసలు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఎందుకు గ్యాప్ వస్తుంది, మనం ఎంత చేస్తున్నా కార్యకర్తలకు పార్టీకి ఎందుకు గ్యాప్ వస్తుంది, కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఉంటుంది కనుక్కోండి అని చెప్పి జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ గారు ఆదేశించారు ఒక 15 రోజుల కిందట వాళ్ళతో మీటింగ్ పెట్టి. అలాగే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు బాగోవట్లేదు, పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి ఒకానొక సందర్భంలో లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీఎం గారు కూడా ఈ పేదలకు సేవల కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనని ఎమ్మెల్యేల లిస్ట్ నాకు ఇవ్వండి, నేను వాళ్ళని పిలిపించి మాట్లాడతానని చెప్పి ఆయన అన్నారు. అలాగే సర్వేల్లో కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తూ ఉండడం పట్ల ఒక రకంగా అసమ్మతి వ్యక్తం చేశారు. అంటే ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగలేదు అనే సంగతి గ్రౌండ్ లెవెల్లో జనాలకు ఎలా తెలుసో, కార్యకర్తలకు ఎలా తెలుసో, మీడియాకి ఎలా తెలుసో, పార్టీ పెద్దలకు కూడా అలాగే తెలుసు. సో ఇక్కడ సొల్యూషను ప్రజల్లోనో లేదో కార్యకర్తల్లోనో ఉండదు, లేదా మీడియాలో ఉండదు, పార్టీ పెద్దలోనే సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చూపించే క్రమంలోనే ఇవన్నీ ఈ రూల్స్ పాస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కొత్త నిబంధనలు తీసుకురావడం కావచ్చు, పార్టీ పరంగా కంప్లీట్ మానిటర్ చేయడం కానీ, ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం కానీ, వాళ్ళకి అవసరమైన నిధులు ఇస్తూ, వాళ్ళకి పార్టీ పరంగా అందుబాటులో ఉంటూ, వాళ్ళు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేలాగా, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేస్తున్నారనమాట. సో మేబీ ఇది కొంత వర్కౌట్ అవుతుంది అనే పార్టీ భావిస్తోంది, పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఇది ఒక 3-4 నెలల తర్వాత దీని రిజల్ట్ ఎంత మేరకు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చి నాటికల్లా దీని రిజల్ట్ చూస్తారన్నమాట. చూసి అప్పుడు పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్, పార్టీ పరంగా ఎమ్మెల్యేల పనితీరు దాని అంతటి మీద మరోసారి మదింపు చేయడానికి డిసైడ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రౌండ్లో జరుగుతున్న వ్యతిరేకతను పార్టీ పెద్దలు గ్రహిస్తున్నారనడానికి ఇది ఒక చిన్న సంకేతం. సరే, ఇది కాసేపు పక్కన పెడితే కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇటువంటి విలువైన ఇంపార్టెంట్ కంటెంట్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అలాగే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు. మన ఛానల్ స్పెషల్ ఏంటంటే నేను ఏదైనా ప్రమోట్ చేసినా, అడ్వర్టైజ్ చేసినా కంటెంట్కి ముందు కానీ మధ్యలో కానీ డిస్టర్బ్ చేయను, లాస్ట్లో చెప్తా. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదు చూద్దాం పర్లేదు మన ఛానల్ మన శ్రీనివాసే కదా ఏం ప్రమోట్ చేస్తున్నారో చూద్దామంటే చూసి ఆర్డర్ చేసుకోండి. లడ్డూపల్లెం.com అని మీకు తెలిసే ఉంటుంది, ఒక 5 నెలల నుంచి మనం ప్రమోట్ చేస్తున్నాము. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, ఇలా డిఫరెంట్ భిన్నమైన హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు అనమాట. అందులో ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. అండ్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర దాంతో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే సీడ్స్తో చేసిన లడ్డూలు అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన రకరకాల పౌడర్స్ ఉంటాయి. వీళ్ళ స్పెషల్ ప్రోటీన్ పౌడర్ అండ్ ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ డ్రై డేట్స్ పౌడర్ ఇవన్నీ కూడా వీళ్ళ స్పెషల్. వీళ్ళతో పాటు పెద్దోళ్ళకి ఉపయోగపడే మొరింగా పౌడర్ అంటే మునగాకు పొడి, జామాకు పొడి అవి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. అలాగే ప్రోటీన్ కారపొడి అని, డిఫరెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మీకు ఏం కావాలన్నా సరే 10% డిస్కౌంట్ ఎనీ టైం. ఏం ఆర్డర్ చేసినా 10% ఆఫర్ ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ ఫ్రీ డెలివరీ కూడా ఉంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.